దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవతి దేవుడు, పరిశుద్ధాత్ముడు, తండ్రి ఆ దినాల్లో లేకపోతే నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలో దేవుడు ఏదైతే వారికి చెప్పాడో వారు ఆచితూచి అసలు వెనకడుగు వేయకుండా ప్రతి విషయంలోనూ దేవుని యొక్క మాటకి విధేయత చూపించారు. అంటే దేవుడంటే భయము భక్తి కలిగి దేవుని యొక్క పని విషయంలో వారు తమ ప్రాణాలని అర్పించటానికైనా సరే వారు లెక్క చేసేవారు కాదు, ముందుకు వెళ్ళిపోవటమే. అయితే ఆ దినాల్లో దేవత దేవుడు అనేక మంది ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకుని తన బిడ్డల్లో పాడైపోతున్నారు, తన బిడ్డలో తన వైపు తిరగట్లేదు, తన బిడ్డలో తన మాట వినట్లేదని ప్రవక్తలను ఎన్నుకొని దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అదేవిధంగా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనకి చరిత్ర గ్రంథాల్లోకి వెళ్ళినట్లయితే అనేక మంది బైబిల్ గ్రంథంలో చూస్తే వారు కొంతమంది దేవుని యొక్క సేవకులు లేకపోతే అపోస్తలులు, ప్రవక్తలు వారు హతసాక్షులైపోయారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఖడ్గము చేత వారిని చంపారు, అగ్నిలో కాల్చారు, రంపముతోటి కోయబడ్డారు, అనేక రకాలుగా చర్మంతో ఒలిచేసి తిరగేసి మనిషిని కాళ్ళు పైకి తలక కిందకెట్టి సిలువ వేయటం, ఈ విధంగా చేశారు. చరిత్రలోకి వెళ్తే నిజంగా మనకు తెలియనటువంటివి కూడా చరిత్ర గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ప్రవక్తలను కూడా ఏ విధంగా చంపేశారని. యెషయా ప్రవక్త గారిని కూడా రంపముతోటి ఆయన కూడా ఏం చేశారు, రంపంతో కోసి మరీ చంపేశారు. దేవతి దేవుడు యెషయా ప్రవక్తని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? తన బిడ్డలతోటి దేవతి దేవుడు మాట్లాడకుండా ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవుడు ప్రకృతితో మాట్లాడుతున్నాడంట, చెట్లతో మాట్లాడుతున్నాడు. చూడండి, కొంతమంది ఇష్టం లేదనుకోండి, వాళ్ళ ముఖం వైపు చూసి మాట్లాడరు, పక్కకు చూసి తిట్టాలంటే పక్షులను జంతువులను పెట్టి తిట్టేస్తూ ఉంటారు, ఎవరికైనా అడిగి ఇష్టం లేకపోతే. దేవుడు కూడా తన బిడ్డలో తన మాట వినట్లేదు, బిడ్డలతో మాట్లాడటం మానేశాడు, ప్రకృతితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ యెషయా గారు కూడా ఎవరి కాలంలో ఉన్నారు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యను యూదారాజుల దినంలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. అంటే ఏ రాజుల కాలంలో ఉన్నాడు కూడా పరిశుద్ధాత్ముడు రాయిపించాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక వృద్ధిలోనికి తీసుకొస్తే బిడ్డలంటే ఏం చేస్తున్నారంటండి, మాట వినట్లేదు. ఈ దినాల్లో కూడా ఆ దినాల్లో తండ్రి దేవుని యొక్క మాట వినలేదు, తండ్రి యొక్క మాట వినలేదు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవడు కూడా. ఈ దినాల్లో కూడా ఈ లోకానుసారంగా ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క మాటలు బిడ్డలు వింటున్నారండి? వింటలేదు, పెడచెవులు పెడుతున్నారు, వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారండి. ఎంత భయంకరమో! కన్న తల్లిదండ్రులకి లోబడకపోయినట్లయితే, వారి యొక్క మాటకి విధేయత చూపించకపోయినట్లయితే దేవత దేవుడు అంటాడు, ఇదిగో వారు నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకు? నాకు ఆస్తి ఇవ్వలేదు, నన్ను చూడలేదు, నువ్వు నాకేం చేశావు? ఈ విధంగానే మనకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు ఈ లోకానుసారంగా. ఇంకేం కావాలి? ఈ భూమి మీదకి రావటానికి వారు సహకరించారు కదా, మరి ఇంకా మనకి తల్లిదండ్రులు ఇంకేమి ఇవ్వాలి? ఆస్తులు కూడబెడితే మనం చక్కగా దుష్టుని యొక్క ఆలోచన చెప్పిన ప్రకారంగా పాపుల మార్గంలో నడవటానికి మనం చేయటానికండి. ఇదిగో గొప్పవారిని చేస్తే తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కాలమందు నెరుగును, తన కామందు నెరుగును, గాడిద సొంతవాడి దొడ్డిని తెలుసుకొని. ఇశ్రాయేలు తెలివిలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ప్రియ సోదరి సోదరులారా,
తల్లిదండ్రుల యొక్క మాట, దేవుని యొక్క మాట వింటే మనకెంతో శ్రేష్టము. మనకి శ్రమ కాదు, సంతోషం కలుగుతుంది. మనకి నష్టం కాదు, మనకి కష్టం కాదు, మనకి లాభం కలుగుతుంది. దేవుని యొక్క మాట మనం వినినట్లయితే ఈ దినాన్న నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావా? నీ తల్లిదండ్రుల యొక్క మాట వింటున్నావా? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయిపోరంట? ఇదిగో కీడు చేయటం మానుడి, మేలు చేయి నేర్చుకొనుడి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 11వ వచనంలో, మొదటి అధ్యాయం 11వ వచనంలో, దహన బలులు అగు పొట్టేలును, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపుడ దూడల క్రొవ్వులు నాకు వెక్కసమాయను. దేవుని యొక్క మాట వింటలేదు కానీ బలులు మాత్రం అర్పించేస్తున్నారు. వీరు ఇంకా కీడు చేయటం మానుడి, మేలు చేయి నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాల పక్షముగా వాదించుడి. అంటే వీళ్ళు విధవరాల పక్షాన వాదించరు, వీళ్ళ నీతిని జరిగించట్లేదు, భయంకరంగా జీవిస్తున్నారు. ఎవడైతే గనక ధనం ఇస్తాడో వాళ్ళకి న్యాయం తీర్చేస్తున్నారో కీడే చేస్తున్నారు. తండ్రి లేని వారికి న్యాయం తీర్చట్లేదంట, అన్యాయం చేస్తున్నారు. ఈ దినాల్లో కూడా ఎవరికి బలం ఉంది, ఎవరికి పవర్ ఉంది, ఎవరికి డబ్బు ఉందో వాడి మాటకే వత్తస పలుకుతున్నారు. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాలు కానీ డబ్బుందా వాడే నాయకుడు. ఆత్మీయ జీవితం వద్దే ఎవరికి కూడాని డబ్బు ఉంది, ప్రతిష్ట ఉంది, పేరుంది, వెనకాల మంచి సైన్యం ఉంది, చాలు కానీ అయ్యో ఆత్మీయంగా వెళ్తున్నారో ఈయన మనకు కావాలి అని చేస్తారండి? లేదండి. డబ్బు ఉంది, మనకి ఆస్తులు అంతస్తులు పేరున్నాయి, ఇదిగో మంచి ఉద్యోగం ఉంది, బాగా సంపాదిస్తున్నాడు, అదే కానీ ఇదిగో న్యాయంగా ఉంటాడు, నీతిగా ఉంటాడు ఈ సేవకుడు అని నిలబెట్టుకునే వాళ్ళు ఉన్నారండి? లేదే. కావాల్సింది ఏంటంటే ఈ లోకాన్సటువంటి ఏ లోకపరమైనటువంటివే వాటి మీదే మనసు ఉంచుతున్నాం కానీ దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించట్లేదు. వీరు కూడా ఈ విధంగానే బ్రతుకుతున్నారండి. ఇదిగో 23 వచనంలో, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు. లంచాలండి, డబ్బులు, బహుమానాలు ఇస్తే, బహుమానం ఇస్తే మీరే నాయకుడు, ఏదైనా ఇస్తే పెద్ద కానుక మొత్తం నువ్వే చూసుకుంటావు. ఎంత భయంకరం అండి. ఈ ఇశ్రాయేలు ప్రజలు అంటండి లంచాలండి, బహుమతుల కొరకు దేవుని విడిచిపెట్టేసారు, దేవుని యొక్క మాట వింటలేదు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాట వింటలేదు కానీ ప్రవక్త గారండి మనం అనేక సార్లు విన్నాం. ప్రవక్త గారు ఇదిగో ఐగుప్తుకిని కూషికి నేను ఏ విధంగా అయితే నేను ఏం చేస్తానో ఏమన్నాడండి ఆయన? 3 సంవత్సరాలు దిగంబరిగా ఉండమన్నాడో 3 సంవత్సరాలు దిగంబరిగా ఉన్నాడంటే ఎంత లోబడ్డాడండి. కానీ నా బిడ్డలో నా మాట వింటలేదని ఆయన దిగులు చెందుతున్నాడు. ఇదిగో ఉజ్జియా మొట్టమొదట్లో ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, యుద్ధ పరికరాల్ని, వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి పరిచాడండి ఉజ్జియా. కానీ చివరికి వచ్చేటప్పటికి గర్వం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం చదువుతుంది, గర్వము నాశనానికి దారి తీస్తుంది. ఉజ్జియా ఏం చేశాడు? దీప నైవేద్యాలు ఎవరైతే కనుక అర్పిస్తారో వాళ్ళు కాకుండా నేనే అర్పిస్తాను అని యాజకుడిలాగా వెళ్ళిపోయాడండి రాజు అయ్యుండి. ఎవరి పని చేయాలో ఆ పనే చేయాలి. నీకు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని అప్పగించాలి, ఆ పని చెయ్యాలి మనం. లేకపోతే దేవుడి పాద సన్నిధిలో మనం గోజాడాలి, ప్రభువా నీ చిత్తమైతే నేను కూడా చేయడానికి నాకు సహాయం దయచే ప్రవరాలు. కానీ ఉజ్జియా వెళ్ళాడు దేవుని యొక్క సన్నిధిలోనికి, బలిపీఠం మీదకి ఏమైపోయాడు? కుష్టిని తెచ్చుకున్నాడో లాగు పడేశారు. అతని కుమారుడు వచ్చాడు. అందుకే మనం ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదండి, అహంకారం ఉండకూడదు, మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. ఇదిగో ఆహాజు వచ్చాడు, 10 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత యోతాము, ఆహాజు వచ్చాడు, భయంకరంగా జీవించాడు. హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి ఏవైతే కనుక బలిపీఠాలు ఉన్నాయో, ఏవైతే కనుక తన తండ్రి విగ్రహారాధనలకి పురుకొల్పేశాడో, విగ్రహారాధనలు చేశారో, బలిపీఠాలు కట్టించేశాడో వాటన్నిటిని కూడా తీపిచ్చేశాడండి హిజ్కియా.
హిజ్కియా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. దావీదు తర్వాత ఆ రాజు ఎవరనంటే హిజ్కియా రాజు. అంత ఆ విధంగా పరిపాలించాడు. దేవుని పాద సన్నిధిలో గోజాడాడు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు. దేవునికి విరోధంగా వారు జీవించారు. ఇదిగో మీరు చెరలోనికి వెళ్ళిపోతారు మీరు. అందుకే ప్రవక్తి యెషయా గారి భార్య గారు కూడా ప్రవక్తిని. ఇదిగో అందుకే తన బిడ్డలను కూడా దేవుడు ఏవైతే కనుక పేర్లు పెట్టమన్నాడో 7వ అధ్యాయము 8వ వచనంలో 7వ అధ్యాయంలోను అలాగే 8వ అధ్యాయంలోను మనకి కనబడుతుంది. 7వ అధ్యాయము 3వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషుబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ వరకు పోయి అతనితో ఇలాగ చెప్పుము. అతని కుమారుడు అలాగే రెండో కుమారుడు ఇదిగో ఈ బాలుడు నాయన అమ్మాని ఆయన నేరక మునిపే అశ్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును సోములోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోదురు. ఇతని పేరేంటి? నేను ప్రవక్తని యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హష్బజ్ అని పేరు పెట్టెను. అంటే త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపట్టబడిను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్తే వారు లెక్క చేయలేదు, తిరుగుబాటు చేశారు దేవునికి. కానీ అయ్యో దేవుడే ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని చేశారండి. ప్రవక్తల్ని హింసించారు, ప్రవక్తల్ని కొట్టారు. చివరికి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారండి? చెరలోనికి వెళ్ళిపోయారు కదండి. ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు నేను పెంచాను, పోషించాను, పెద్దవారిని చేశాను, గొప్ప స్థితిలో ఉంచాను, అయినా వారు నా మాట వినలేదు, నాకు తిరుగుబాటు చేస్తున్నారు. రాజులు కూడా తిరుగుబాటు చేశారు. ఇదిగో ఉజ్జియా చనిపోయిన తర్వాత కూడా అయ్యో మాకు రాజు లేడే అని భయపడిపోయారు. ఈయన కూడా బాధపడ్డాడు యెషయా గారు. దేవత దేవుడు, యెషయా నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇదిగో నేను రాజును, నేను సింహాసనం మీద కూర్చున్నాను, ఇదిగో వీరందరూ కూడా నా అధికారంలోనే ఉంటారు, నేను ఒకరిని లేవనెత్తగలను, ఒకరిని పడద్రోయగలను. అవును కదండి, దేవుని చేతుల్లో సమస్తం ఉన్నది. ఆయన మాట సెలవిస్తే చాలండి, గొప్ప కార్యం జరుగుతాయి. ప్రవక్తలో దేవుని యొక్క మాటకు విధేయత చూపించారు, దేవుని యొక్క మాటను విన్నారండి. అందుకే వారు ఎంత భయంకరంగా హింసించబడ్డారో, ఎంత భయంకరంగా చంపబడ్డారండి. 1700 సంవత్సరంలో అప్పుడు చనిపోయాడండి ఈయన. ఏ విధంగా చంపబడ్డాడో, ఏ విధంగా జీవించాడైనా, దేవునికి లోబడి దిగంబరిగా ఉన్నాడు 3 సంవత్సరాలు. రంపములతోటి కొయ్యబడ్డాడు యెషయా ప్రవక్త గారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆ విధంగా అడగట్లేదు ఈ దినాల్లో. మన హృదయమే ఆయనకి కావాలి. మన హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే, ఆయన్ని సంతోషపెట్టినట్లయితే, మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. లంచాల కోసం కాదు, మీరు బహుమానాల కోసం కాదు, ఎవడేదిస్తే వారిని నిలబెట్టేది కాదు, కానీ స్టేజ్ మీద వాక్యం చెప్పించేయటం కాదు, కానీ ఇష్టమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకు కూడా కాదండి. మనుషులు ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చకపోవచ్చు. ఆత్మీయంగా దేవుని చిత్తానుసారంగా నడిచేటువంటి వారిని కనుక ఎన్నుకున్నట్లయితే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారితో మాట్లాడటం అనేసి ప్రకృతితో మాట్లాడాడు. యెషయా ప్రవక్తను ఎన్నుకున్నాడు, అయినా సరే వారు మాట వినలేదండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నిజంగా మనం దేవుని యొక్క మాటను మనం వింటున్నామా? ప్రవక్తలు వింటున్నారు, అపోస్తలులు విన్నారు, శిష్యులు విన్నారు, సువార్తికులు ఉన్నారు, అనేక మంది గొప్ప దైవసేవకులు వింటున్నారు, నిజమైనటువంటి వారు. కానీ మనం ఎందుకు వింటలేదు? దేవునికి ఎందుకు లోబట్టలేదు? దేవుని మీదకి మనం ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఇశ్రాయేలు ప్రజల ప్రభా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఇదిగో ఎద్దు తన కామాందు నెరుగును, గాడిది తన దొడ్డి నెరిగిన అన్న ప్రభా. ఇదిగో దేవా, కానీ నీ ప్రజలంటే మేము నిన్ను ఎరగకుండా లోకాన్ని ప్రభా అనుసరించి నడుచుకున్నాం. ఒకసారి వారితో మీరు మాట్లాడండి అయ్యా, హృదయాలు మీరు తెరవండి, మనోనేత్రాలు మీరు తెరిచి, ప్రవక్తలు, అపోస్తలులు, శిష్యులు నీ మాట విన్నారయ్యా,
కానీ నీ బిడ్డల ప్రభా నీ మాట వినకుండా నీకు తిరుగుబాటు చేస్తున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.